హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కష్టపడితే డబ్బు వస్తుందా? డబ్బుతో ప్రేమగా ఉంటే డబ్బు వస్తుందా? కష్టపడితే డబ్బు వస్తుంది నిజమే, కానీ సంపన్నులుగా ఎదగాలంటే, అత్యంత ఐశ్వర్యవంతులుగా మనం జీవించాలంటే కష్టపడుతూ డబ్బును ప్రేమించడం కూడా నేర్చుకోవాలి. ఈ భూప్రపంచంలో 99% జనాభా 24/7 కష్టపడుతూనే ఉంటారు డబ్బు కోసం. కష్టపడటం వల్ల సంపన్నుడుగా ఎదిగే మాట అయితే, ఈ భూమి మీద 99% జనాభా ఎప్పుడూ ఐశ్వర్యవంతులుగా ఆర్థిక స్వేచ్ఛను పొందేవారు. 1% జనాభా మాత్రమే, కేవలం 1% జనాభా మాత్రమే డబ్బును ప్రేమిస్తున్నారు. డబ్బు కూడా వారిని ప్రేమిస్తూ వారిని అత్యంత ఐశ్వర్యవంతులుగా ఉండేలాగా చేస్తుంది. ఈ 99% జనాభా ఎందుకు కష్టపడుతున్నారు డబ్బు కోసం? డబ్బుతో ప్రేమగా స్నేహంగా ఉంటే కదా డబ్బు మన దగ్గర నిలబడుతుంది. ఆ డబ్బు మన కోసం పనిచేస్తూ మనల్ని సంపన్నులను చేస్తుంది. మరి ఎందుకు కష్టపడుతున్నారు? వారు ఎప్పుడు ఒక భయంలో బ్రతుకుతున్నారు. ఈరోజు నేను ఈ పని చేయకపోతే నా కుటుంబం ఇబ్బంది పడుతుంది. రానున్న రోజులలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. డబ్బును బాగా కష్టపడి సంపాదించాలి. కష్టపడిన డబ్బును బాగా సేవ్ చేసుకోవాలి, జాగ్రత్తగా దాచుకోవాలి. ఇలాంటి భయాలతోటి జీవిస్తున్నారు. భయపడే వ్యక్తి దగ్గర డబ్బు నిలబడదు. ప్రేమతత్వంతో, కృతజ్ఞత భావంతో, సమృద్ధి ఆలోచనతోటి ఎవరైతే ఉంటారో వారి దగ్గరే డబ్బు నిలబడుతుంది. వారి డబ్బు వారి కోసం పనిచేస్తుంది. 100 times, 1000 times, 1,00,000 రెట్లు అయ్యే విధంగా ఆ డబ్బు వారి కోసం పనిచేస్తుంది. వారికి మంచి మంచి ఆలోచనలు వచ్చేలాగా ఆ డబ్బే చేస్తుంది. కష్టపడటం వల్ల కష్టపడుతూనే ఉంటావు. సంపన్నుడిగా ఎన్నటికీ ఎదగలేవు. మరి డబ్బును ప్రేమించడం ఎలాగా? డబ్బుతో స్నేహంగా ఉండటం ఎలాగా? డబ్బును ప్రేమించాలి, డబ్బుతో స్నేహంగా ఉండాలి అన్నాను, కానీ ఏ పని చేయకుండా కూర్చోవద్దని చెప్పట్లేదు. మీ పని మీరు చెయ్యండి. మీరు చేసే పని పట్ల నమ్మకం కలిగి ఉండండి. ఆ పనిలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే, ఈ పనిని నేను సాధించగలను, డబ్బు ఎంతో మంచిది, నేను చేస్తున్న ఈ పని ద్వారా డబ్బు నా దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది అనే కృతజ్ఞత భావంతో ఆ పనిని చేస్తూ ఉండాలి. కృతజ్ఞత భావం అంటే థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ మనీ ఇలా నటించడం కాదు. మీరు చేసే పని పట్ల ఆ పనిని ఇష్టంగా మార్చుకొని, ఇష్టమైన పనిని మాత్రమే చేయండి. ఇష్టం లేని పనిని తప్పదు అనుకుంటే మీకు మీరు ఇష్టంగా మార్చుకొని ఆ పనిని కొనసాగించండి. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు పని చేస్తున్నారు కదా. ఎందుకు పని చేస్తున్నారు? డబ్బు కోసమే కదా. డబ్బు కోసం పని చేస్తున్నప్పుడు ఆ చేసే పనిని ప్రేమించండి. ఆ పనిని ప్రేమించడమే మీలో కృతజ్ఞత భావాన్ని తీసుకువస్తుంది. ఆ కృతజ్ఞత భావం ఎప్పుడైతే మీలో ఉంటుందో డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఈ భూమి మీద కేవలం 1% జనాభా మాత్రమే వారు చేసే పని పట్ల కృతజ్ఞత భావాన్ని పెంచుకొని ఆ కృతజ్ఞత భావంతో అత్యంత ఐశ్వర్యవంతులుగా జీవిస్తున్నారు. ఇదే అసలైన రహస్యం. ఎవరైతే కృతజ్ఞత భావంతో ఉంటారో వారికి వచ్చే ప్రతి ఆలోచన సమృద్ధిని సృష్టిస్తుంది. ఎవరైతే వారు చేసే పని పట్ల ఇష్టం లేకుండా ఏదో బ్రతకాలి, నా కుటుంబం కోసం నేను పని చేస్తున్నాను, కుటుంబ బాధ్యతలన్నీ నా మీద ఉన్నాయి కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను, ఇష్టం లేకపోయినా నా బాస్ నన్ను ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్నాడు, నా కుటుంబం కోసం మాత్రమే నేను భరిస్తున్నాను, ఇలాంటి ఆలోచనలతోటి నువ్వు పని చేస్తూ ఉంటే నువ్వు ఎప్పుడు ఐశ్వర్యవంతుడిగా మారుతావు? ఈ జన్మకు ఎప్పుడు ఐశ్వర్యవంతులుగా మారవు. ఐశ్వర్యవంతుడిగా జీవించాలంటే కృతజ్ఞత భావం ఎంతో ముఖ్యమైనది. ఆ కృతజ్ఞత భావం నీలో ఎప్పుడైతే మొదలవుతుందో నువ్వు చేసే ప్రతి పని బంగారంలో మారుతుంది.
నువ్వే పని మొదలుపెట్టినది బంగారమే అవుతుంది మిత్రమా. ఇది చాలా చాలా సింపుల్ రహస్యం. దీనికోసం నువ్వు రెయింబోలు చెమటోడ్చి కష్టపడాల్సిన అవసరం లేదు. రిలాక్స్గా ఉండు. నువ్వు చుట్టూ ఏం జరుగుతున్నా సరే వాటిని పట్టించుకోవద్దు. నువ్వు చేసే పని పట్ల ఇష్టంగా, ప్రేమగా, నీ చుట్టూన్న ప్రతి ఒక్కరితోటి స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించు ఉండు. ఈ కంటెంట్ నీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ స్నేహితులతోటి, మీ బంధువులతోటి, మీకు ఇష్టమైన వారితోటి పంచుకోండి. మీతో పాటు వారిని కూడా ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా మార్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.